Hey guys, welcome back to my channel again. Yeah, I know చాలా రోజులు అయిపోయింది బ్లాగ్ అప్లోడ్ చేసి కానీ లేకపోతే షార్ట్స్ అప్లోడ్ చేసి కానీ మన ఛానల్లో. I wanted to take a long pause. I don't have any valid reason to justify this gap, but yeah, let's dive into the video. ఇది ర్యాండమ్ మార్నింగ్ బ్లాగ్ అండి. యాక్చువల్గా ఇది నేను తీసింది మే 19th, మా వెడ్డింగ్ యానివర్సరీ మే 18th, దాని తర్వాత రోజు తీసిన బ్లాగ్ ఇది. మేము ఒక చిన్న ట్రిప్కి వెళ్ళేసి వచ్చాము. చాలా టయర్డ్గా ఉండింది. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇంట్లో ప్రిపేర్ చేయడం స్కిప్ చేసేసాయి అని చెప్పేసి చెప్పారు ఇంట్లో. సో బయటికి వెళ్ళాలి అని అనుకొని వెళ్ళామన్నమాట. సో ఈ ప్లేస్ మీరు గుర్తుపట్టారా? గుర్తుపడితే కామెంట్ చేయండి. మ్యాక్సిమం కర్నూలులో ఉండే అందరికీ ఈ ప్లేస్ తెలిసే ఉండి ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ నాకు ఈ ప్లేస్ అసలు తెలీదు, నిజం చెప్పాలంటే మే 19th వరకు నాకు ఈ ప్లేస్ ఉందని తెలీదు. బట్ చూడటానికి మ్యాన్షన్స్ అని అలా అనిపించింది నాకు. ఆ ప్లేస్ ఏంటో తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ ఆ ప్లేస్ పక్కనే హంద్రీ ఉందన్నమాట. అక్కడికి వెళ్ళాము, ఊరికి ర్యాండమ్గా వెళ్ళాము. ఇటు వెళ్ళాలి అటు వెళ్ళాలి అని ఏం డిసైడ్ చేసుకోకుండానే ర్యాండమ్గా వెళ్ళిపోయినాం అన్నమాట. సో పిక్సెల్ 10 Pro కదా ఇది, వీడియో జూమ్ చేస్తే ఎలా వస్తుంది అనేసి కొంచెం ట్రై చేశాను అనమాట. ఇప్పుడు వస్తుంది జూమ్ చేసినవి. అసలు చాలా అంటే చాలా క్లియర్గా కనిపిస్తుంది. 20x జూమ్ చేయొచ్చు అనుకుంటాను. నేనైతే 10లో జూమ్ చేస్తేనే నాకు ఇంత క్లారిటీ ఉంది. చాలా బాగుంది మీ వీడియో అయితే. అసలు జూమ్ చేసిన తర్వాత క్లారిటీ వస్తుందా అనేది నాకు తెలీదు, బికాజ్ మనం అంత కాస్ట్లీ ఫోన్స్ ఎప్పుడు వాడం కదా. అండ్ దిస్ ఈజ్ మై ఫస్ట్ టైం యూజింగ్ దిస్ పిక్సెల్. ఇది హంద్రీ అవతల ఉండే ఫ్యాక్టరీ, బట్ నేను జూమ్ చేసినప్పుడు నాకు ఆ ఫ్యాక్టరీ కూడా చాలా క్లియర్గా కనిపించింది. ఇన్ఫ్యాక్ట్ పీపుల్ కెన్ ఆల్సో సీ. ఇది కూడా నేను 5x జూమ్ చేసి తీసాను, అక్కడ ఉండే పీపుల్ వాళ్ళందరినీ కూడాను. సో ఇక్కడ హంద్రీ దగ్గర కొంతమంది చాకలి వాళ్ళు బట్టలు వాష్ చేస్తున్నారు. వాష్ చేసి అక్కడే మెట్ల పైన ఆరేస్తున్నారు అన్నమాట. సో దట్ ఎండ కూడా బాగా ఉంది కాబట్టి త్వరగా ఆరిపోతున్నాయి. ఇది ఒక బెనిఫిట్. ఇది నేను నా చిన్న ఉన్నప్పుడు కెనాల్స్ దగ్గర చేయటం చూశాను. ఇప్పుడు కూడా చేస్తూనే ఉండొచ్చు, బట్ ఇక్కడ హంద్రీ దగ్గర కూడా చేస్తారనేది తెలీదు. నేను చూడడం అయితే ఫస్ట్ టైం. ఇక్కడ ఒక ఆయన కూర్చున్నారు, గమనించారా? ఆయన ఫిషింగ్ చేస్తున్నారనమాట. మేము అక్కడ ఉండంగానే 2 చేపలు పడ్డాయి ఆయన గాలంకి. మేము అవి గమనించలేదు. కరెక్ట్గా నేను వీడియో తీయటం ఆపేసినప్పుడే ఆ చేపలు పడ్డాయి అన్నమాట ఆయనకి. వీ వాంటెడ్ టు ఆస్క్, ఇంకొకసారి ట్రై చేయండి అని అడుగుదామని అనుకున్నాము, కానీ వద్దులే ఎందుకు అనవసరంగా అని చెప్పేసి వచ్చేసామన్నమాట. సో ఇదే అండి. అండ్ గ్యాప్ రావడానికి రీజన్ చెప్తూ ఆగిపోయాను కదా, ఏం లేదు. మే 18th మా వెడ్డింగ్ యానివర్సరీ అయింది. లైక్ ఇట్ వాజ్ అవర్ ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ. 1 year కంప్లీట్ అయిపోయింది. అండ్ వీ వాంటెడ్ టు గో ఫర్ ఏ ట్రిప్. అందుకోసమే మేము వీకెండ్ కూడా కలిసి వచ్చిందని చెప్పేసి ఒక 4 days ట్రిప్ వెళ్దామని అనుకున్నాము. బట్ అన్ఫార్చునేట్లీ మా ఆడపడుచు, లైక్ మై హస్బెండ్ సిస్టర్ అనమాట, ఆ అమ్మాయికి లీవ్ దొరకలేదు. సో దొరకపోవడం వల్ల 4 days ట్రిప్ కాస్త 2 days ట్రిప్ అయిపోయింది. అండ్ అంత హెక్టిక్ ట్రిప్ చేశాక కూడా అమ్మాయి సండే నైట్ వచ్చి నైట్ షిఫ్ట్ చేసింది. ఐ నెవర్ థాట్ అసలు. ఓ గాడ్, అసలు అది ఎలా చేసిందో కూడా నాకు ఇంకా అర్థం కావట్లేదు. అందరూ ఆశ్చర్యపోతున్నారు. అంత హెక్టిక్ ట్రిప్ వల్ల, జర్నీ వల్ల బాడీ అస్సలు మాట వినలేదు. అండ్ ఈవెన్ ఇట్ వాజ్ అవర్ ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ. అది కూడా చాలా సింపుల్గా చేసుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే బాడీ అసలు సహకరించట్లేదు. ఏమంటారు, మా ఆధీనంలో లేదు. నాట్ ఈవెన్ మైన్. మా హస్బెండ్ కూడా సేమ్ అలాగే ఉన్నారనమాట. సో
లేట్ 20s డిఫెక్ట్స్ ఇవే అనుకుంటా బాడీకి. యా, ఆ రోజు మార్నింగ్ హోటల్ అమరావతికి వెళ్ళాము. మాకు పైన డైనింగ్ ఉందనేది తెలియదు అనమాట. సో కింద చూసాము, కింద సిట్టింగ్ అయితే లేదు, సిట్టింగ్ ఫెసిలిటీ అయితే లేదు. సో నిలబడే తిన్నాము. యాక్చువల్గా పూరి నేను ఆర్డర్ పెట్టలేదు, మా హస్బెండ్ ఆర్డర్ పెట్టుకున్నారు అండ్ నేను దోశ ఆర్డర్ పెట్టుకున్నాను. బట్ పూరి జస్ట్ నేను టేస్ట్ చేశాను, చాలా బాగుండింది. యాక్చువల్గా మైదా కాదు, అదేం పిండో అర్థం కాలేదు. బట్ యా, చాలా బాగుండింది. టేస్ట్ అయితే మటుకు చాలా డిఫరెంట్గా ఉండింది అండ్ దోశ కూడా బాగుండింది. బట్ ద డిజాస్టర్ కమ్స్ హియర్. ఏంట్రా ఈరోజు అన్ని మంచి పనులే జరుగుతున్నాయి అని అనుకునే లోపే ద డిజాస్టర్ హ్యాస్ కమ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టీ. చాయ్ అయితే చాలా చండాలంగా ఉంది, నాకైతే నచ్చలేదు, మా హస్బెండ్కి నచ్చిందంట. బట్ నాకు అక్కడ ఆ టీలో అసలు పాలు ఉన్నాయా అనే డౌట్ వచ్చిందనమాట. అలా ఉన్నింది ఆ టీ. ఇట్స్ ఓకే అనుకొని లైట్ తీసుకున్నాం అనమాట. అండ్ దెన్ పైన డైనింగ్ ఉందని చెప్పేసి ఆ తర్వాత చెప్పారు. సో వి వెంట్ దేర్, చూడ్డానికి వెళ్ళామన్నమాట. చూడ్డానికి వెళ్ళేసి చూస్తే చాలా చిన్న స్పేసే, బట్ ఇట్ వాజ్ క్యూట్. చిన్న గ్లాన్స్ తీసుకొని వచ్చేసామన్నమాట. సో దిస్ ఈజ్ అ కైండ్ ఆఫ్ సమ్ ర్యాండమ్ మార్నింగ్ వ్లాగ్. ఈ వీడియోకి ఇంతే గైస్. ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇకపైన మ్యాక్సిమంగా కంటిన్యూగా రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఐ విల్ మేక్ ష్యూర్ టు కీప్ మై వర్డ్ దిస్ టైమ్. ఓకే guys, see you in another video. Bye.